జయ అపజయాలనేది సర్వసాధారణంగా స్వీకరిస్తూనే వెళ్ళాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పాజిటివ్గా దృఢమైన సంకల్పంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్తోనే పొలిటికల్ సిస్టమ్ అంతా జీరో అవ్వట్లేదు, మారిపోతలేదు. అది అదే విధంగా క్లోజ్ కూడా అవ్వట్లేదు అవ్వట్లేదు. సో అంటే అంత బ్రాడ్గా మనము ఆలోచించి దిగిన తర్వాత ఓపిక ఉండాల్సిందే. చాలామంది స్టాల్వర్డ్స్ మనం చూసినట్లయితే స్టేట్స్మెన్, మన అబ్రహాం లింకన్ చూసినట్టయితే గ్రేట్ హిస్టరీ. ఆయన ఓడుతూ 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 ఒక్కసారి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోయాడు. అంటే ఒకటి మనం చదువుకున్నాం, 1000 పుస్తకాలు 100 పుస్తకాలు చదివినాం, అందరి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాం. అట్లా మనము ఓపికగా ఉండాలి. దాన్ని పేషెన్స్ టబ్ అని అంటాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీ చేతిలో ఒక అధికారం ఉంటే ఎప్పటివరకు ప్రతిసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూసిన మార్పులు ఏంటి అని అంటే, ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే ఇక వాళ్ళ సబార్డినేట్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీనే, బిజినెస్లో డెవలప్మెంట్ అంతా వాళ్ళ కమ్యూనిటీనే. ఎవరి కమ్యూనిటీని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడంలో తప్పులేదు సార్, డెఫినెట్గా తప్పులేదు. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే, నో డౌట్ అందులో. ఎందుకంటే మన అన్న ఫీలింగ్ డెఫినెట్గా మన ఊరు వాళ్ళు, మన జిల్లా వాళ్ళు, మన స్టేట్ వాళ్ళు, మన దేశం వాళ్ళు అనే ఆ ప్రాంతానికి ఉన్న ఏమంటారు ప్రాంతాభిమానం, జాతీయాభిమానం ఉంటుంది, నేనేం కాదనట్లా. కానీ అదే ప్రాతిపదికన అది ఒక్కటే ముఖ్య ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వాలే ఇన్నేళ్ల నా జర్నలిజంలో నేను చూసింది. మీరు ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, సో మీరు కూడా అలాగే ఉంటారా అంటే? మేడం ఇక్కడ ఒకటి ఉంది, నాకు తెలిసినటువంటి ప్రిన్సిపల్, చైతన్యం పిచ్చి. చైతన్యపరచాలి అవసరాన్ని బట్టి, పిచ్చి ఉండకూడదని. రైట్, క్లియర్ కట్ ఒక లైన్ ఉండాలి. ఆ లైన్ గీసుకోవడంలో నేను చాలా దిట్ట. ఆ విషయంలో ప్రతిదానికి ఒక లైన్ గీసుకుంటాను, ఆ లైన్ క్రాస్ కాను. చైతన్యపరచాలి. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్ ఒక లెవెల్ ఉంటుంది. అసిస్టెంట్ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి బిజినెస్ వరకు కూడా ఇక వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళనే చూస్తూ ఉంటారు. అవును, అది ఉండకూడదు. అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు అందరి వాడికి ఉండాలి. ఒక సీఎం అందరి వాడికి ఉండాలి, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరి వాడికి ఉండాలి. కుల మతం భేదం లేకుండా చిన్న అంటే మీరు అలాగా అంటే అదే మనం వస్తాను మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి. మీకు ఇంకొకటి చెప్తున్నాను, నా ఫ్యూచర్ గురించి, నీ ఫ్యూచర్లో నా మేనిఫెస్టో, లైఫ్ ఎజెండా, పొలిటికల్ ఎజెండా మీకు డిస్క్లోజ్ చేయడానికి ఒకరు వస్తాను నేను. తప్పకుండా సార్. అంటే నేను అంత డీటెయిల్గా ఉన్నాను ఆ విషయం. రైట్ రైట్. సో ఇక్కడ సమగ్రతావాదం అనే అంశం నేను చెప్తున్నాను. నిజామాబాద్ అన్నారు, ఎందుకంటే నిజామాబాద్ అంటే మా ఛానల్ చైర్మన్ కూడా నిజామాబాదే, అందుకని ఒక మనాన్న ఫీలింగ్ ఉంది నాకు చాలా, అందుకని ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో మేము కూడా హ్యాపీ ఆ విషయంలో, సార్ గారి అభిమానం పొందుతాం, విశ్వాసాన్ని పొందుతాం. ఆయన ఊళ్ళో ఉంటే ఆయనే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉండేవారు. ప్రస్తుతం నిజామాబాద్ లోనే ఉన్నారు. అవునా? సో అందువల్ల వెళ్ళినప్పుడు నేను కలుస్తాను. అయ్యో తప్పకుండా కలుస్తాను, తప్పకుండా. మీరు ఎప్పుడు వెళ్తున్నారు నిజామాబాద్ కి? నిజామాబాద్ మండే ట్యూస్డే వెన్స్డే ఉంటుంది మేడం. ఓకే, వెన్స్డే ఉంటుంది. ఈ మండే ట్యూస్డే వేరే డిస్ట్రిక్ట్స్కి ఇచ్చాను టైము, వెన్స్డే ఉంటుంది మేడం. సో అయితే మీ మేనిఫెస్టో ఏంటి అనేది తొందరలో మీరు డెఫినెట్గా డిస్క్లోజ్ చేస్తాను. ఐ వెయిట్ ఫర్ ఇట్. తప్పకుండా మేడం. ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. దాని పట్ల కూడా చాలా ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంటుంది విజయం వచ్చే వరకు కూడా. హేట్ అంటే ఒక దశలో సమాజం ఎలా తయారైపోద్ది అంటే మేడం, అంటే ఇలాంటి వాళ్ళు లేరా ఈ సమాజాన్ని, దేశాన్ని కాపాడడానికి అనే రోజు ప్రజలకు అనివార్యం అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు దేశం కానీ సమాజం కానీ. మీరు కొన్ని క్వశ్చన్స్ వేశారు, అది ఇంకా పెరిగి 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 అది ఇది తప్ప ఇంకొక ఆల్టర్నేట్ లేదా, ప్రత్యామ్నాయం లేదా అని ఆలోచనకు వస్తారు. అప్పుడు మా మేనిఫెస్టో రెడీగా ఉంటుంది. నేను ఎక్కడ పోయినా ఒక వర్డ్ వాడుతున్నాను, జనరేషన్ గ్యాప్ అనే వర్డ్. అవును, మన పిల్లలకి జనరేషన్ గ్యాప్ ఉంది కదా, మన వాళ్ళని అంత స్పీడ్గా మనం రీచ్ అవ్వట్లేదు కదా. ఎప్పుడో రాజకీయాలకు వచ్చినటువంటి మేధో సంపత్తి, వచ్చిన నైతిక విలువలతో వచ్చిన వాళ్ళు కొనసాగుతున్నారు. కొనసాగుతున్నంత కాలం బాగానే ఉంటుంది ఆ వ్యవస్థ కూడా ఉంటుంది. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే, రీచ్ కావాలంటే కొత్త జనరేషన్ రావాలి కదా మేడం. కరెక్ట్ కరెక్ట్. కొత్త జనరేషన్ ఎటువంటిది రావాలా? కొత్త పరిణామాలకు అనుగుణంగా రావాలి. రానంత వరకు ఎలా రీచ్ అవుతుంది? ఒక గొప్ప నిర్మాణంతో మార్పు రావాలి మేడం. ఆ దిశగా ఆ జనరేషన్లో పుట్టి పెరుగుతున్న వారు, ఆ సమస్యల మీద అవగాహన ఉన్నవారు, ఆ మార్పు కోరుతున్నవారు, సిస్టమ్ యాజ్ వెల్ as సొసైటీ చేంజెస్ అనేది ఇప్పుడు లేవా అవుతున్నాయి కదా అంటే ఇంకెక్కువ కావాలి. సార్ ఈ సందర్భంగా ఏదైతే మీరు ఎక్కడి నుంచి, నిజామాబాద్ నుంచి మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు, నిజామాబాద్ ప్రజానికానికి అందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? నేను కోరదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎన్రోల్మెంట్ November 6th అయిపోయింది.
ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకోలేదో శ్రేయోభిలాషులు, సమాజం మేలు కోరుకునే వాళ్ళు, వ్యవస్థలో మంచి జరగాలని నమ్ముతున్న వాళ్ళు, ఇంకా అవేర్నెస్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ 23 నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు, ఒకవేళ ఆ తర్వాత కూడా పొడిగిస్తే ఆ పొడిగించిన డేట్లో అందరూ ఎన్రోల్మెంట్ చేసుకొని ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకొని, నేను హామీ ఇస్తున్నాను, మంచిగా ఫలితాలు వచ్చే విధంగా చట్టసభలో ఉండి ఫలితాలు వచ్చే విధంగా కష్టపడి కొట్లాడి మార్పు తీసుకురావడానికి నేను ఉపయోగపడతాను. మీరు ఎన్రోల్మెంట్ ఇంకా చేసుకొని వాళ్ళంతా కూడా చేసుకొని నన్ను ఒకసారి నమ్మండి, నాకు ఫలితాలు ఇవ్వండి, నన్ను గెలిపించండి. ఆ తర్వాత నేను కనుక నమ్మిన సిద్ధాంతం మీద మార్పు తీసుకురాని పరిస్థితుల్లో నేను ఫెయిల్ అయితే నన్ను నమ్మకండి అని ఈ సందర్భంగా నేను అందరినీ ఎలక్టర్స్ని వేడుకుంటూ వారి ఆశీర్వాదాలు కోరుకుంటూ అందరికీ నమస్కారం చెప్తున్నాను. కానీ మీలాంటి మంచి వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్, డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేస్తున్న ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం గొప్ప పరిణామం. అండ్ మోరోవర్ ప్రజలు కూడా కాస్త వివేకాన్ని ఉపయోగించి మీకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వంతు ఇంత గొప్ప వ్యక్తికి, మంచి మనిషికి సపోర్ట్ చేసే అవకాశం మాకు కూడా ఇవ్వమని కోరుకుంటున్నాను. వి విష్ యూ ఆల్ సక్సెస్. నిజంగా వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రీ ఇవ్వాలి మీరు నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం.